ఏంటి అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నిన్నటి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే బయటంతా కడిగేసి ముగ్గైతే పెట్టేశానన్నమాట. ఇంకా పిల్లలైతే టిఫిన్ చేసేసుకొని హడావిడిగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నిన్నటిదైతే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయారనమాట పిల్లలు. ఎగ్జామ్స్ అయ్యేపాటికి ఈ మధ్య టెన్షన్గా మార్నింగ్ అర్లీగా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేసి ఇంకా నేను పూజ సామాన్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఎవ్రీ సాటర్డే మ్యాక్సిమం కుదిరినంత వరకు ఈ విధంగా శనివారం రోజు పూజ సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను అన్నమాట. మనం వీక్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి జిడ్డు అనేది ఎక్కువేమి ఉండదండి. బాగా నీట్గానే త్వరగానే వదిలిపోతాయి అన్నమాట జిడ్డు అనేది. మనం ఎక్కువ 10 డేస్ అట్లాగే ఎప్పుడైనా పెట్టుకున్నామంటే పూజ సామాన్ అనేది బాగా బ్లాక్గా అయిపోతాయి. వీక్లీ వన్స్ కావచ్చు, ప్రమిదలు ఇవి దీపం పెట్టుకునే డైలీ రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. నాకు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకునేపాటికి ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టిందండి. మనం దీపారాధన సామాను తోమడం ఎంత ఇంపార్టెంటో, తోమిన తర్వాత ఈ విధంగా పొడి క్లాత్తో తుడుచుకున్నామంటే చాలా బాగుంటాయండి, మెరుస్తాయి అన్నమాట తలతల. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనము కడిగేసుకున్న తర్వాత నీట్గా వెంటనే ఈ విధంగా పొడి క్లాత్ పెట్టేసేసుకొని తుడిచేసి కాసేపు అలా ఫ్యాన్ కింద కావచ్చు, ఎండలో కానీ ఆరబెట్టామంటే చాలా బాగా షైన్ అవుతాయి అన్నమాట. ఇంకా మొత్తం అంతా తోమేసిన తర్వాత ఈ విధంగా అన్నీ కూడాను నీట్గా తుడిచేసి పెట్టేసేసుకున్నానండి. ప్రమిదలన్నీ కూడాను 4-5 రకాల ప్రమిదలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను రెగ్యులర్గా రోజు ఒక దాంట్లో అయితే చేస్తాను. వీక్లీ వన్స్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా పువ్వులు చూసారు కదా, గార్డెన్లో పూసిన పువ్వులు అండి. రకరకాలుగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వైట్ మందారాలు, పింక్ మందారాలు, రెడ్ మందారాలు, అన్ని మందారాలు అయితే వచ్చాయన్నమాట. కస్తూరి పువ్వులు అన్నీ కూడాను. ఇంకా పూజ సామాన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి తుడిచిపెట్టేసి పక్కన ఆరబెట్టేశాను అనమాట. ఇంకా ఈలోపు ఇంకా పటాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పసుపు కుంకుమ అయితే పూజించుకుంటున్నానండి. మాకు పటాలు అయితే ఎక్కువ ఏం లేవన్నమాట. అందుకోసం త్వరగానే మాకు పటాలు పూజించడం అనేది కంప్లీట్ అయిపోతుందండి. నాకు పటాలు నీట్గా తుడిచి క్లీన్గా బొట్లు అయి పూజించుకునేపాటికి ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట. ఇంకా అవి మా దీపారాధన సామాన్ క్లీన్ చేసేపాటికి కొంచెం టైం అయితే పట్టిందండి. 20 మినిట్స్ 15 హాఫ్ అన్ అవర్ అయితే మనకి అంతా కూడాను పూజ సామాను అంతా క్లీన్ చేసుకోవడము కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఈ పూజ సామాన్ అన్నీ కూడాను ఎక్కడెక్కడ సర్దేసేసి పటాలు కూడా ఎక్కడెక్కడ పెట్టేసి పువ్వులన్నీ పటాలకైతే అలంకరిస్తున్నానండి. ఇవన్నీ కూడా మన గార్డెన్లో పూసిన పువ్వులేనమాట. అన్నీ వైట్ కలర్, చాలా చాలా బాగున్నాయి కదా అసలు కలర్ఫుల్గా. మన గార్డెన్లో పూసిన పువ్వులతో పూజ చేసుకుంటే అసలు హ్యాపీయే వేరు కదా. మార్నింగ్ లేవగానే కస్తూరి చెట్టు అయితే అస్సలు ఆకులే కనిపించవండి. ఆ రకంగా పువ్వులు అయితే నిండా పూస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి అసలు కస్తూరి పువ్వులు. వైట్ కలర్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, లైట్ బేబీ పింక్ కస్తూరి పువ్వులు అనమాట. 3 కలర్స్లో అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇంకా పటాలకు అన్నిటికి కూడాను పువ్వులు అయితే పూజించేసాను. ఇంకా అక్కడికే టైం అయితే 10 అయితే అవుతుందండి. లేట్ అయిపోయిందనమాట బాగా టైము. ఇంకా పిల్లల్ని పంపించేపాటికే టైం హడావిడిగా 9 అయిపోయింది కదా. ఇంకా వాళ్ళని పంపించేసి హడావిడిగా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకునేపాటికి నాకు 10 అయిపోయిందనమాట. ఇంకా ప్రసాదం కిందకి స్వీట్ సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మనకి చక్కెర వేస్తే పాపకైతే జలుబుగా ఉందన్నమాట. అందుకోసం అనేసి బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ సేమియా. మనకి త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంక ఈ విధంగా బెల్లం సేమియా చేసామంటే ఇదైతే మనకి 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా మనకి నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నాకు ఇది ఒక 10 మినిట్స్లో అయితే స్వీట్ సేమియా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఫైనల్గా ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, స్వీట్ సేమియా అయితే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుందన్నమాట. మనం బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్దీ కూడాను. ఇంకా ఫైనల్గా ప్రసాదం కంప్లీట్ అయిపోయినాక పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవెల్ల ఉండాలండి. ఇంకా అక్కడికే 10:30 అయిపోయిందనమాట. దగ్గర 11 అయిపోతుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేనైతే కొన్ని తృణధాన్యాలు, ఇవి డ్రై డేట్స్ అండి, నైట్ నానబెట్టేసేసుకుంటాం అన్నమాట. ఎండు ఖర్జూరాలు, ఇంకా పుచ్చకాయ అయితే ఉన్నింది, ఫ్రూట్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇంక ఈ మధ్యన వీక్లీ వన్స్ అయినా కానీ వారానికి 3-4 రోజులు ఈ విధంగా టిఫిన్ అయితే స్కిప్ చేసేసి ఈ విధంగా ఫ్రూట్స్, తృణధాన్యాలు అయితే తీసుకుంటున్నానండి. రెగ్యులర్గా అంటే తినలేం కదా, అందుకోసం అన్నట్టు వారంలో 3 రోజులు టిఫిన్, 3 రోజులు ఇవి తీసుకుంటున్నాను అనమాట. ఏదైనా లైట్గా తీసేసుకొని ఇంకా ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా
సండే రోజుకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి దోశకి అయితే నానేస్తున్నానండి. రెగ్యులర్గా ఏ టిఫిన్ చేసినా మా పిల్లలు అయితే సండే రోజు అయితే మాత్రం దోశనే అడుగుతారనమాట. ఎందుకంటే దోశలోకి మార్నింగ్ టైంలో చికెన్ కావచ్చు, ఫిష్ తీసుకొస్తారు వాళ్ళ డాడీ. అందుకోసం దోశకే వేయమంటారు. ఇంకా మ్యాక్సిమం నేనైతే రెగ్యులర్గా ఉప్మా, ఇడ్లీ అట్లా పూరి అట్లా చేసిన సండే రోజు అయితే మాత్రం కంపల్సరీ దోశకైతే వేస్తానండి. అందుకోసం ముందుగానే నీట్గా కడిగేసి నీళ్ళు పోసి పెట్టామంటే బాగా నానిపోతాయి కదా బియ్యము. మనం నానిన తర్వాత కడగాలంటే ఇవి స్టోర్ బియ్యం కాబట్టి పొడి పొడిగా అయిపోతాయండి. అందుకోసం ఎప్పుడైనా కానీ ముందు నానబెట్టుకునేటప్పుడే మనం 1కి 4 సార్లు నీట్గా స్టోర్ బియ్యం కాబట్టి 4 సార్లు కడిగేసుకొని నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతాయి అనమాట. ఇంక ఇప్పుడు రైస్కి అయితే బియ్యం అయితే కడిగేస్తున్నానండి. 10 నిమిషాల ముందే నానబెట్టేశానమాట. ఇంక ఇప్పుడు ఎసరు పోసేసి పెట్టేద్దామనేసి. ఇంక ఇవి చిక్కుడు గింజలు అయితే ఉన్నాయన్నమాట. చిక్కుడు గింజలు అయితే మన మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చామండి. ముదిరిపోయిన కాయలు ఉంటాయి కదా, వాటి నుంచి ఒలుచుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ముదిరికాయల నుంచి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఆలు చిక్కుడుకాయ గింజలు కాంబినేషన్లో ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. మనం అవన్నీ వలిచేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి 10 to 20 డేస్ వరకు కూడా స్టోరేజ్ అనేది ఉంటుందండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చిక్కుడు గింజలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా పచ్చిమిర్చి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నెయ్యి వేసుకొని తినేస్తాడనమాట బాబు కానివ్వండి, మా వారు. పాప అయితే తిందలేండి. ఇంకా పాప కోసం పప్పు అయితే ఉంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఫైనల్గా పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రోటి పచ్చడి అయితే చేశానన్నమాట. నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా పాపకైతే పప్పు అయితే ఉందనేసి ఇంకా పచ్చడి అయితే చేశాను. ఫైనల్గా రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వడియాలు అయితే వేపానన్నమాట. ఇంకా రైస్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే 12:30కి అంతా వచ్చేసారండి. 12:30కి అంతా వచ్చేసి పెట్టాను అనమాట. తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను మా వారు అయితే తినాలన్నమాట. ఇంకా సేమియా అయితే వేసిచ్చాను. పాప అయితే తినలేదు, బాబు అయితే తినేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ముద్దపప్పు చేయమన్నాడు అనమాట బాబు. అందుకోసం అనేసి కొంచెం ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేశాను. నెయ్యి ఉంటే ముద్దపప్పు కావచ్చు, పచ్చడి ఇష్టంగా తినేస్తారండి పిల్లలు. చూసారు కదా, ఆలు చిక్కుడు గింజలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీని షార్ట్లో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా 1:32 ఆ టైంలో అయితే ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి అయితే వస్తున్నారనమాట లంచ్కి. ఇంకా వస్తూ కర్బూజాలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా మా వారి ఫేవరెట్ ఫ్రూట్ అనమాట ఇవి కర్బూజాలు. చాలా ఇష్టంగా తింటారండి అసలు. ఇంకా అందుకోసం అయితే వస్తూ కర్బూజాలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇదైతే నేను లాస్ట్ మంత్ పికిల్ పెట్టాను కదా వీడియో, అదేనండి. ఎంత బాగుందో చూడండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. పచ్చడి అయితే ఊరిపోయిందనమాట. మ్యాంగో పిక్కులు చాలా బాగుంటుంది. మనకి పెరుగులోకైనా పప్పులోకి సైడ్కి వేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి. ఇంకా ఫైనల్గా నేనైతే ఫ్రై వేసేసుకొని పచ్చిమిర్చి చట్నీ అయితే వేసుకున్నాను అన్నమాట. ఇంకా నేను ఏ కర్రీ ఉన్నా రోటి పచ్చళ్ళు ఉన్నాయంటే చెయ్యి అయితే నాకు రోటి పచ్చళ్ళ మీదకే వెళ్ళిపోతుంది అనమాట. అంత ఇష్టంగా తింటానండి. స్పైసీ ఎక్కువ తినేస్తానమాట. పికిల్స్ కానివ్వండి, పచ్చళ్ళు మా ఇంట్లో ఎక్కువ తినేది నేనే అండి. ఇంకా ఫైనల్గా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కర్బూజా అయితే కట్ చేస్తున్నారనమాట. వీటిల్లో మనకి కర్బూజాలు కీర దోశలని 2 రకాలు ఉంటాయండి. అవి ఒక టేస్ట్ వస్తాయి, మనకి ఇవి ఒక టేస్ట్ వస్తాయి అనమాట. ఇవైతే కొంచెం గట్టిగా అన్నట్టు అనిపించాయి. చిన్న రౌండ్ సైజులో ఉంటాయి కదా. కీర దోశలు అంటే లాంగ్గా పొడవు సైజులో ఉంటాయి, అదొక టేస్ట్ ఉంటాయి. ఇవైతే మనకి సీజనల్ వైజ్ కాకుండా ఎప్పుడైనా దొరుకుతాయండి. అవి మనకి సీజనల్ వైజే దొరుకుతాయి అనమాట కీర దోసకాయలు. కర్బూజాలు మనకి మార్కెట్లో ఎప్పుడైనా దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు పుచ్చకాయలు కూడా దొరుకుతూనే ఉన్నాయి కదా మనకి రిలయన్స్ మార్ట్స్లో, సూపర్ మార్కెట్స్లో. ఇప్పుడు సమ్మర్లోనే కాకుండా ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గానే ఉన్నాయి కదా. ఇంకా ఫైనల్గా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అయితే తినేసాము. ఇంకేమైనా సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తినడం ఎక్కువ మంచిదండి అసలు. ఇవి మనకి పుచ్చకాయలు కావచ్చు, కర్బూజాలు, కీర దోసలు అవి తిన్నామంటే మనకి బాడీకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అందిస్తుంది. మన బాడీ కూడా డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది కదా. ఎక్కువ శాతం అవి తీసుకోవడం చాలా మంచిదండి. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయిందనమాట. ఇంకా మా వారైతే టీ అయితే పెట్టమన్నారనేసి ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చానండి, టీ ఇచ్చానమాట. ఇంకా అంతలోకి ఇంక మా బాబు వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఇవ్వు మమ్మీ, నేను టీలోకి అయితే అద్దేసుకొని తినేస్తాననేది అన్నాడనమాట. ఇష్టంగా తింటాడు. పాప అయితే తిందలేండి. పాప అయితే ఓన్లీ పాలైతే తాగుతుంది. టీలోకి బిస్కెట్స్ అవేమి అంత ఇష్టంగా తిందు. ఇంకా బాబుకి ఇచ్చేసి పాప అయితే అసలు లేదనమాట, ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. పక్కింటి పాపతో అయితే ఫుల్ బిజీ అనమాట ఆడుకోవడంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా స్నాక్స్ కూడా అయితే అనుకోదండి. వచ్చిన తర్వాత ఒకటే ఆటలతోనే ఉంటుంది పాప.
ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చేసి నేను కూడా అయితే టీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ టైంలో నేనైతే రెగ్యులర్గా తాగాలని ఏం లేదండి, ఉంటే తాగుతాను లేకపోతే లేదనమాట. నాకైతే అసలు అలవాటే లేదు. ఎప్పుడో నేను వీక్లీ వన్స్ అట్లా తాగుతూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా అసలు అలవాటే లేదండి నాకు. ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా మార్నింగ్ అయితే వేసానండి, నిన్న వేయలేదనేసి ఇంక ఇవాళే వేసాను అనమాట. 2 సార్లుగా వేసేసాను. బట్టలన్నీ కూడా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఫోల్డింగ్ పెట్టేసేద్దాం, మడత పెట్టేసి ఎక్కడెక్కడ పెట్టేసి కసులు జిమ్మేసుకుందాము. పని అయితే వైనంగా ఉంటుందనేసి బట్టలన్నీ కూడాను మడత పెట్టేసేసుకుంటున్నాను అనమాట. అక్కడికి టైం వచ్చేసి మనకి ఈవినింగ్ 5 అయిపోయిందండి. పిల్లలైతే 4:30కి అంతా వచ్చేస్తారనమాట. 4:30కి వచ్చేసి ఇంకా మా బాబు అయితే 5:30కి అంతా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ లోపల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటే స్నాక్స్ తినేసి స్నానం చేసేసుకొని ట్యూషన్కి అయితే 5:30కి అంతా వెళ్ళిపోయేసి 7:30కి అయితే వచ్చేస్తాడు రిటర్న్కి. ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడెక్కడైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇంక ఇవైతే అంట్లయితే ఎక్కువేం లేవులేండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తినేసిన తర్వాత వెంటనే ప్లేట్లన్నీ కడిగేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో టీ తాగిన గ్లాసులు అవి ఇవి అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని కూడా కడిగేసేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత కడగకపోయామంటే ఎక్కువగానే షింక్ నిండిపోతుందండి. అందుకోసం అనేసి ఇప్పుడు ఎక్కువగా ఎందుకు అట్లాగా స్టోరేజ్ చేసుకోవడం అనేసి ఎప్పుడెప్పుడే కడిగేసేస్తున్నాను. నైట్ పూట కూడా పడుకునేటప్పుడే కడిగేసి పడుకుంటున్నాం అనమాట. నైట్ టైంలో షింక్లో మనకి అంట్లు ఉన్నాయంటే ఇంకా మైండ్ అంతా అట్లాగే ఉంటుంది కదా మనకి. మార్నింగ్ అంటే మనం కిచెన్లోకి వెళ్ళగానే అసలు నీట్గా ఉందంటే అసలు మైండ్ అంతా రీఫ్రెష్గా ఉంటుంది చూసేదానికి. మనకి పని కూడా ఇంకా మార్నింగ్ లేసి కసులు చిమ్మేసేసుకొని తడి బట్ట పెట్టేసేసుకోవచ్చు. పని అనేది ఇంకా అంట్లు కడగడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంక ఇల్లు అయితే చిమ్మేసేస్తున్నాను. ఇంకా పిల్లలు చూడండి, గల్బా చూడండి ఏం గల్బా చేస్తున్నారు. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా ఒకటే గల్బా. ఇంక ఇవాళ సండే కదా, ఇంకా కసువు అయితే చిమ్మేస్తున్నానండి. ఇంకా పాప అయితే ఆడుకొని వచ్చేసింది అనమాట. వచ్చేసి హాయ్ అయితే చెప్తుంది. చూశారు కదా, సాటర్డే రోజు వ్లాగ్ ఇదండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.